ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్టార్ట్. మీ పేరు? స్వర్ణకుమారి. స్వర్ణకుమారి. అసలు ఏంటండి మామూలుగా శాస్త్రలింగాలు గట్ట అంటున్నారు, అసలు ఈ ఆలయ చరిత్ర అసలు ఏంటండి? అసలు ఏంటి ఇక్కడ శాస్త్రలింగాలు అంటే? 33 కోటి శివలింగం. బాగా బాగానే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మామూలుగా? అవుతుంది, నాకు తెలుసు కానీ నా ఆయన చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడే చేస్తున్నారు. పూజారిగా ఉంటున్నారా? పూజారి ఉంటారు. పూజారిగా ఊర్లోనే మనిషి, బయట లేదు. ఇక్కడ ఏమైనా ఉత్సవాలు గట్రా ఏమైనా చేస్తారండి? ఎప్పుడు చేస్తారండి ఉత్సవాలు? మంచిది కార్తీకి పూర్ణిమ అని మంచిది. మరి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అమ్మవారు ఆ ముళ్ళ మీద కట్ట కూర్చుని ఊగుతారు అనేసి విన్నాను. ఫిబ్రవరి మాసంలోనే అవుతారు. ఫిబ్రవరి కానీ తరణి అమ్మవారు పైన కూర్చుని ముళ్ళ మీద అలాగా ఊగుతుంటారు. ఉంది తీసుకెళ్ళి. మొత్తం ఎన్ని రోజులు అండి? ఎన్ని రోజులు జాతర జరుగుతుంది మనకి? 5 days. మంచి బాగా చేస్తారు. ఏమైనా సక్సెస్ గానే అవుతారు. సక్సెస్ ఇప్పుడు తరణిమాత మందిరంలో మన కొబ్బరికాయలు కట్టారు కదా, కొబ్బరికాయలు చూడి రెడ్ కొప్పడ అలానే దేనికి కట్టారు? దానివల్ల మనకి మీరు ఏమైనా మనసులో దేవుడు అడిగితే అది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిపోతుంది కంపల్సరీ అవుతుంది. మరి ఏంటంటే మరి మా సబ్స్క్రైబర్స్కి ఏమన్నా మరి వస్తే మరి డబ్బులు ఏమైనా తగ్గిస్తారా? మరి డిస్కౌంట్ ఇస్తాను. డిస్కౌంట్ ఇస్తారా? ఇప్పుడు ఏంటి మరి 60 రూపాయలు తీసుకుంటారు, మరి ఎంత తీసుకుంటారు? మరి 50 రూపీస్ తీసుకుంటారా? సరే సరే. ఇప్పుడు ఏంటి ఇటుపక్క ఒక గుడి ఉంది, అటుపక్క ఏ గుడి ఉందండి? ఆ పైన శివపార్వతి గుడి ఉంది. సరే సరే రండి, మా మందిర్ కాడ రండి. వస్తాం. సరే అలా వెళ్ళేసి ఒకసారి ఎవరిని వస్తే ఇంక వీడి దగ్గర కొనండి, పర్లేదు, మన వాళ్ళే. మరి తగ్గించేస్తారా? 20 రూపాయలు ఎంతో తగ్గించేస్తారా? ఏం బేరం అని పర్లేదు, మళ్ళీ మన కస్టమర్లేండి, తీసుకోండి, పర్లేదు. సరే అండి. హాయ్ అండి, నేను మీ రామారెడ్డి. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే సహస్ర శివలింగ టెంపుల్కి వచ్చామండి. ఇదేంటే కుతుని పుదూరు అనేసి మనకి కోరాపుట్ నుంచి రాయగడ వెళ్ళే రూట్లో దగ్గర ఒక 55 కిలోమీటర్లు మనం ముందుకు వస్తే, అంటే ఎలాగంటే ఇప్పుడు కక్రిగాం కుసుమ్ కూడా దాటిన తర్వాత మనకేంటి లెఫ్ట్ సైడ్ ఒక 4 కిలోమీటర్లు వస్తే ఈ సహస్ర శివలింగం అనేది మనం దర్శనం చేసుకుంటామండి. ఇందులో ఏంటంటే కొన్ని వేల శివలింగాలు ఉన్నాయి. మనం ఇప్పుడు చూపించేది ఏంటంటే చాలా కొన్ని శివలింగాలే, కానీ మిగిలిన శివలింగాలన్నీ కూడా చాలా వరకు భూమిలో ఉన్నాయండి. అంతేకాకుండా ఇక్కడ మామూలుగా విష్ణుమూర్తి విగ్రహం, అమ్మవారి విగ్రహం, గణేష్ విగ్రహం, ఇలా రకరకాల విగ్రహాలన్నీ కూడా ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డాయి. నేను అవన్నీ కూడా ఈరోజు మీకు నేను చూపిస్తాను. మీరు వీడియో ఆఖరి వరకు చూసి మీకు కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి. మెట్లు ఉన్నాయండి, 100 మెట్లు మనం ఎక్కాలి. ఆ పైన ఉంటాయండి శివలింగాలు అన్నీ కూడా. అండి చూసారు కదా, ఇవేనండి, ఇవన్నీ శివలింగాలే. ఇవన్నీ బయట ఉన్నాయి శివలింగాలు. అంతేకాకుండా ఈ పర్వతం లోపల కూడా చాలా శివలింగాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఈ మధ్య జరిపిన తవ్వకాల్లో లోపల విష్ణుమూర్తి విగ్రహం కూడా మనకు దొరికిందండి. ఒకసారి విష్ణుమూర్తి విగ్రహం కూడా నేను మీకు చూపిస్తాను. అది చూసారు కదా, ఆయనేనండి పడుకున్న విష్ణుమూర్తి విగ్రహం ఆయన. అంతేకాకుండా ఇదేమో బనమాలి అమ్మవారు అండి. ఇది అక్కడ కత్తి చూసారు కదా, ఇదేమో బనమాలి అమ్మవారు. ఇవన్నీ కూడా శివలింగాలే ఇవన్నీని. ఇక్కడ ఏంటంటే ఏదైనా మొక్కు కొట్టుకుంటే ఇక్కడ కొబ్బరికాయ అయితే ఇలా పైన ఇలా ఎర్రదారంతో కడతారండి. ఇలాగా చూసారు కదా, ఇవన్నీ శివలింగాలు. ఈ పర్వతం కూడా ఒక పెద్ద శివలింగం అనేసి అంటారు. లోపల ఒక 1 కోటి శివలింగాలు ఉన్నాయి అనేసి అంటారండి ఇదంతా కూడాను. అంతేకాకుండా మనం నడిచే నేల మీద కూడా మనకి ఇప్పుడు శివలింగాలు ఉన్నాయి. నేను మీకు అవి చూపిస్తాను. ఇవి వస్తే మనం రాళ్ళు అనుకుంటాం, కానీ రాళ్ళు కాదండి. దగ్గర నుంచి చూడండి, ఇవన్నీ కూడా శివలింగాలు. ఇవి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకుని. ఓం నమ శివాయ. ఇంకా ఫారినర్స్ కూడా వచ్చారు, ఒకసారి చూడండి. హాయ్ మేడం. గుడ్ మార్నింగ్. ఫైన్ ఫైన్. వాట్స్ యువర్ నేమ్? Karmit. Coming from? Israel. Israel. Oh, Israel. Om Namah Shivaya.
ఓం నమ శివాయ. बुढ़ी टिकट दियो तो आसपास पहुंचा अकाल ओम नमः शिवाय प्रभु मैम यू जस्ट अपने Yeah. Should I touch? అదేనండి ఈ లోపల మనకి ఒక గుహ ఉంది. ఆయన ఏంటంటే లైట్ వేయమంటున్నారు. ఈ లోపల కూడా శివలింగం ఉంది. పదండి ఒకసారి వెళ్ళి చూసేద్దాం ఆ శివలింగాన్ని. ओम नमः शिवाय महादेव ओम ज्योतिर्लिंग लिंगेश्वर ఈశ్వర పార్వతి వచ్చాయి. పార్వతి వచ్చి ఈశ్వర పార్వతి వచ్చి అదేనండి ఈ గుహలో కూడా పార్వతి లింగం ఉంది అనేసి అన్నారు. చాలు చాలు కిచ్చేపు ఓం నమో శివాయ ఓం నమో శివాయ పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కలిసి ఉన్నది. అదేనండి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ శివలింగం ఉంది కదా, ఇక్కడ ఇదేమో మామూలుగా మనకి ఇది వినాయకుడు అండి. ఇది ఇక్కడ శివలింగం ఉంది కదా, ఈ శివలింగం మీద ఇక్కడ జగన్నాథ స్వామి బొమ్మ ఉంది అనేసి చెప్తున్నారు ఆయన. అదేమో కాళీ బొమ్మ, కాళీ అటండి ఈవిడ దుర్గా అండి. విష్ణు ఇదేమో విష్ణు అటండి. ఓ బన సూర్యుడు చంద్రుడు ఇక్కడే ఉన్నారని చెప్తున్నారు ఆయన. అంటే చాలా జాగ్రత్తగా చూసుకెళ్ళాలండి. ఇవన్నీ కూడా శివలింగాలు ఎక్కడ తొక్కేస్తామా అనేసి అనుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా వెళ్తున్నామండి. న్యాయమైన దుర్గా దుర్గామాత మందిరం వనదుర్గ చూసారు కదా. ఇదేంటంటే మనకి జాతర రోజు ఇప్పుడు అమ్మవారు కట్ట వస్తారటండి. అమ్మవారు దీని మీద ఊగుతారట. ఇంకా పైన ఉన్నాయి కదా దీని మీద, మళ్ళీ కింద ఉన్నాయి కదా దీని మీద కూడా అమ్మవారు కూర్చుంటారటండి. మళ్ళీ వెనకాల ఉంది కదా దీని మీద కూర్చుని ఇంకా అమ్మవారి కట్ట ఊగుతారటండి. ఇదేమో వనదుర్గ అమ్మవారికి సంబంధించిందండి. ఇది ఈ కట్కాలు కూడా ఎప్పటి నుంచో పాతకాలం నుంచి కట్ట ఉన్నాయటండి ఇదంతా. అంతేకాకుండా పైన ఇక్కడ మనకి కొబ్బరి బొండాలు కట్టి ఇవన్నీ కట్టారు కదా. ఇవి ఏంటంటే మనకి పిల్లలు కట్టి ఇవన్నీ కావాలంటే ఈ కొబ్బరికాయలు ఇక్కడ కడితే పిల్లలు పుడతారని ఇక్కడ విశ్వాసం అండి బాగా. ఇక్కడ ఏంటంటే కార్తీక మాసంలోను మళ్ళీ మనకి మనకి మహాశివరాత్రి ఇలాంటి పర్వదినాల్లోనే ఇక్కడ బాగా పెద్ద జాతరలో గట్ట అన్ని బాగా జరుగుతాయి అటండి. ఇంకా ఇదే వనదుర్గమ్మ గుడి అండి ఇదంతా. ఇదేమో నాగపాము అండి. చూసారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదంతా ఒక నాగపాము విగ్రహం అనేది ఇదంతాను. ఆ పైన కూడా ఒక శివలింగం ఉందండి చూసారు కదా. మొత్తం ఈయనే మనకు చూపించారండి. నేను అసలు పైకి కూడా వద్దు అన్నాను ఈయన్ని. పాపం ఈయన అలా కష్టపడి ప్రతిదీ చూపించారు ఈయన. ఆ కొండ దగ్గర కూడా మనకి ఒక చిన్న చిన్న గుహలు గట్టా ఉన్నాయి అని చెప్తారండి ఈయన. మళ్ళీ ఇలా మన స్ట్రైట్గా ఈ కొండ చూస్తారు కదా, ఆ కొండ దగ్గర కూడా శివలింగాలు గట్టా ఉన్నాయి అని చెప్తారు ఈయన. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడంటే సహస్రశివలింగం దర్శనంకి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఓన్లీ సహస్రశివలింగం ఈ దర్శనం చేసుకుని ఇలా వెళ్ళిపోతారు. కానీ ఎగ్జాక్ట్గా ఆపోజిట్కి ఇంకొక కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఏంటంటే శివుడు పార్వతి ఇద్దరు కొలువై ఉన్న ఒక టెంపుల్ ఉంటుందండి. మీరేంటి వస్తే కంపల్సరీగా అది కూడా దర్శనం చేసుకోండి. ఈ వీడియోలో కొంచెం లెంగ్త్ ఎక్కువైపోయింది. అందువల్ల ఏంటంటే నేను ఆ టెంపుల్ గురించి వేరే వీడియో అప్లోడ్ చేస్తాను. ఒకసారి అది కూడా ఒకసారి చూడండి.